హాయ్ మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అత్తారింట్లో అక్క చెల్లెళ్ళు. ఇదైతే చాలా రోజుల క్రితం వీడియో అనమాట. మా చిన్నదాని బర్త్డే ముందు రోజు వ్లాగ్ ఇది. చాలా రోజులు అయిపోయింది పోస్ట్ చేద్దామని నేను అలాగే మర్చిపోయాను అనమాట. ఆ రోజు బర్త్డే ముందు రోజు అయితే మేము రుత్వికాకి ఫ్రాక్ కొందామని అయితే వెళ్తున్నాము. ఎప్పుడు వెళ్ళినట్టు జీవిమాలకు కాకుండా ఈసారి మీనాక్షి స్టోర్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము. ఇంకా సత్తుపల్లి అయితే మేము బయలుదేరిపోయాము. ఇదైతే ఎగ్జాక్ట్గా సత్తుపల్లి రింగ్ ఉంటుంది కదా, ఆ రింగ్ ఆపోజిట్ రైట్ సైడ్ అయితే మనకి జ్యూస్ షాప్ ఉంటుంది. ఆ జ్యూస్ షాప్ ఎదురుగా ఆ సందులోకి వెళ్ళిపోతే మనకి అది చూసారా జ్యూస్ షాప్, జిఎస్ఆర్ జ్యూస్ షాప్ పక్కన సందులోకి వెళ్ళిపోతే మనకి మీనాక్షి స్టోర్ అయితే వస్తుంది. ఇక్కడైతే జ్యూసులు చాలా బాగుంటాయి, ఫ్రెష్ జ్యూసెస్ అనమాట. మేమైతే ఇంకా పుచ్చకాయ జ్యూస్ తాగి చాలా రోజులు అయిందని చెప్పి అది తాగేసి స్ప్రౌట్స్ తీసుకొని అయితే ఇంకా షాప్కి అయితే బయలుదేరేసాము. ఈ సందు మొత్తం టైలరింగ్ షాప్స్ అయితే చాలా చాలా ఉంటాయి. మగ్గం వర్క్ కాడి నుంచి అన్నీ చేస్తారు. మరి రుత్వికతో వచ్చాం కదా, రుత్వికాతో అది రాగానే ఆ షాప్ వైపే పడింది దానికి కన్ను. ఇప్పుడు ఇప్పించేయమంటదా అని చెప్పి నేనైతే భయపడ్డాను. ఇంకైతే మీనాక్షి సిల్క్స్ అయితే వచ్చేసింది. దీంట్లోకి అయితే వెళ్ళాము. ఎలా ఉంటాయా ఏంటా అని. ఎప్పుడు జీవిమాలకి వెళ్ళే వాళ్ళం, ఈసారి మా హస్బెండ్ దీంట్లో ఒకసారి ట్రై చేయండి అని చెప్పారు. ఇదివరకు చాలానే బాగుండేవి. ఇక్కడైతే చిన్న మరీ 1 month 1 year లోపు పిల్లలకైతే చాలా చాలా బాగున్నాయి ఫ్రాక్స్. మా రుత్వికాకి 3 years వస్తాయి ఇప్పుడు. తనకైతే అసలు నాకు ఏం నచ్చలేదు. చిన్న చిన్న పిల్లల గౌన్లు అయితేనే చాలా బాగున్నాయి. ఇక్కడైతే బాల్ గౌన్స్ లాగా ఉన్నాయి కానీ మోడల్స్ అన్ని ఓల్డ్ మోడలే, కానీ అవి అయితే చాలా కాస్ట్లీగా ఉన్నాయి. నాకైతే జీవిమాల బెస్ట్ అనిపించింది. ఇంకైతే నేను షాప్లో నుంచి బయటకు వస్తే మా రుత్తిగాడికి ఏమో అర్జెంట్ పని ఒకటికి వెళ్ళాలి. సో గబ్బా ఇంకా బస్ స్టాండ్ దగ్గరలో ఉంది కాబట్టి గబగబా బస్ స్టాండ్లో అయితే తీసుకెళ్ళాం తనని. ఇంకా బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇంకా డైరెక్ట్గా మేమైతే మన 25 రూపాయల బజార్ ఉంది కదా, 25 రూపీస్ మార్కెట్, అక్కడికైతే వెళ్ళాము. ఇక్కడ ఏమో తీసుకున్నాము అప్పుడు మేము. ఇది చాలా రోజులు అయిపోయింది కదా, నేను ఏం తీసుకున్నానో గుర్తులేదు. ఈ షాప్ అయితే నాకు మా చెల్లికి ఫేవరెట్ స్టోర్ అయిపోయింది అనమాట. ప్రతిసారి సత్తుపల్లి వచ్చిన ప్రతిసారి ఈ స్టోర్కి నడుచుకొనైనా సరే వచ్చి మరి ఇక్కడ ఏదో ఒకటి తీసుకొని వెళ్తాము. ఇటువైపు షాప్కి వెళ్ళాం కానీ ఈ స్టోర్కి మాత్రం వెళ్తాము. అప్పుడైతే వాళ్ళు మొత్తం చేంజ్ చేస్తున్నారు అనమాట, ఇంకా అప్డేట్ చేస్తున్నారు స్టాక్. ఇంకా అక్కడి నుంచి కొన్ని థింగ్స్ తీసేసుకొని ఇంకా మేమైతే జీవిమాలకి స్టార్ట్ అయిపోయాము. ఇదైతే చందన రెడీమేడ్స్ అండి. ఇక్కడ కూడా కొంచెం కాస్ట్లీగానే అనిపిస్తాయి. మేము జీవిమాలకి వెళ్ళే కన్నా ముందల రూపా బేకరీ అని ఉంటే రూపా బేకరీలోకి వెళ్ళి ఇంకా మా బుడ్డిది వచ్చింది కదా, మా బుడ్డి దాని కోసం ఇంకా బర్గర్ అవి అయితే తీసుకున్నాము. అప్పుడైతే కార్తీక మాసం కాబట్టి మేము వెజ్ బర్గర్ తీసుకున్నాము. నాకైతే ఇక్కడ అసలు బర్గర్లు అవి ఏం నచ్చవు. ఓన్లీ సత్తుపల్లిలో పిజ్జా తప్పించి బర్గర్లు ఏం నచ్చవు. ఆ టయానికి ఆకలేసింది కాబట్టి బాగానే ఉన్నట్టు అనిపించింది. ఇంకా జీవిమాలకి అయితే వెళ్ళిపోయాము. జీవిమాల్లో ఇంతకు ముందు వీడియో తీస్తే ఏమనలేదు కానీ ఈసారి అయితే వీడియో అలౌ చేయలేదు. సో అయితే నేను సగంలోనే ఆపేశాను. కాకపోతే కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది. లాస్ట్లో పిక్స్ అయితే ఇంక్లూడ్ చేస్తాను. ఆ రోజు రుత్వికాకి ఏమేసాము ఫ్రాక్ అనేది చాలా చాలా బాగుండిందండి. 1800 పడింది అనమాట. లెహంగా తీసుకున్నాము. ఇంకా లెహంగా తీసేసుకున్న తర్వాత బయటకు వచ్చి ఇంకా చాలా ఎండగా ఉంది కదా అని చెప్పి కొబ్బరి బొండం అయితే తీసుకున్నాము. కొబ్బరి బొండం నీళ్ళు తాగేసిన తర్వాత మేము ఇప్పుడు మా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర వస్తే ఒక అంకుల్ ఆయన దగ్గర కొబ్బరి బొండం కట్ చేపించి దాంట్లో కొబ్బరి తినేవాళ్ళం. ఇంకా ఎలాగో టైం ఉంది కదా అని చెప్పి ఆయనతో తీరిగ్గా కొబ్బరి కొట్టిపిచ్చి ఇంకా మేమైతే కొబ్బరి తిన్నాము. చాలా చాలా టేస్టీగా ఉంది. మీరు ఎంతమందికి ఇలాగ కొబ్బరి లోపల తీసుకొని తినడం ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మా చిన్నప్పుడు అయితే మేము రోజు సాయంత్రం అయితే పక్కాగా ఆయన వచ్చేవాడు. మేమైతే పక్కాగా కొనుక్కొని జ్యూస్ తాగేసి అదే కొబ్బరి నీళ్ళు తాగేసి ఈ కొబ్బరి అయితే తినేవాళ్ళము. ఇంకా ఇదంతా తినేసి మేము ఇంకా కూరగాయలు కొన్ని షాపింగ్ చేసి ఇంటికైతే వెళ్ళిపోయాము. వీడియో లాస్ట్లో రుత్విక వేసుకున్న అవుట్ఫిట్ చూపిస్తాను చూసేయండి. మేమైతే మళ్ళీ సంక్రాంతి వస్తుంది కదా, ఒక 1500 అలా తీసుకుందాం అనుకున్నాం కానీ చూడంగానే ఈ డ్రెస్ మాకు బాగా నచ్చేసింది. మా ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేసి ఇదే నచ్చింది అన్నారు, ఇంకా తీసేసుకున్నాం. ఇది మేము తీసుకున్నప్పుడు కొంచెం లూజ్గా ఉంది, కిందే ఆల్టరేషన్ చేస్తారు ఫ్రీగా అని చెప్పి నేనైతే అక్కడైతే ఆల్టరేషన్ చేయించేశాను. చేయించిన తర్వాత కొంచెం టైట్ అయింది అనిపించింది. ఇంకా మా ఆద్యకి కూడా కరెక్ట్గా సరిపోద్ది. సంక్రాంతికి అయితే ఆద్యకి వేస్తాను. ఇక్కడ బర్త్డే రోజుది కూడా పెట్టేస్తాను. నైట్ అయితే కేక్ కట్ చేసాము. ఇది నేను షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను.
ఎప్పుడు ఇంతే మా ఆద్య కుదిరినట్టుగా ఋత్వికాకి ఎప్పుడు బర్త్డే సెలబ్రేషన్స్ అనేవి సరిగ్గా సెట్టే అవ్వవు ఎందుకో. ప్రతి ఇంట్లో అంతేనేమో, పెద్దవాళ్ళకి కుదిరినట్టు చిన్నవాళ్ళకి తొందరగా కుదరవు. అయినా మా ఋత్విగాడు అవన్నీ పట్టించుకోదు. కేక్ కట్ చేస్తే చాలు, కేక్ కట్ చేసి స్టార్టింగ్ పీస్ తనకి పెడితే చాలన్నమాట. తనకు కాకుండా ఇంకెవరికన్నా పెట్టామంటే అలిగేస్తుంది, మామూలు అలకలు కాదు. ఇంకా మేమైతే అమ్మ వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి ఇంకా మేము ఆ రోజు సింపుల్గా కేక్ కట్ చేసి ఋత్విక బర్త్డే అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. బాయ్ బాయ్.